నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చినటువంటి 17 మెడికల్ కళాశాలను నిర్వీర్యం చేయడమే కాకుండా ప్రైవేటీకరణ చేస్తుందని చెప్పి అటు వైసీపీ ఆరోపిస్తుంది. ఇటు కూటమి పీపీపీ మోడల్లో మేము వైద్య విద్యార్థులకు న్యాయం చేసే విధంగా మెడికల్ కాలేజీని పూర్తి చేయాలనేది మా ధ్యేయం అని చెప్పి చెప్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి ఇటీవల ప్రెస్ మీట్లో కూడా ఆ కాలేజెస్ అన్నీ కూడా రెడీ అయిపోయి ఆహా ఓహో అనే తీరులో ఉన్నాయి అని కూడా ఆయన ప్రస్తావించడం, దాని తర్వాత మాజీ మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు, మాజీ ఎమ్మెల్యేలుగా పనిచేసినటువంటి వాళ్ళు ఆ కాలేజీలను సందర్శించి ఆ పోస్టులను సోషల్ మీడియాలో అకౌంట్లో పంచుకున్నటువంటి దాఖలాలు మనం చూస్తున్నాం. మరి ఎప్పుడైతే ఆ సోషల్ మీడియా అకౌంట్లు వాళ్ళు చేసినటువంటి పోస్టులు అసలు ఇంకా బిల్డింగ్స్ రెడీ అవ్వనే లేదు అనే విమర్శలు వచ్చాయో, ఆ పోస్ట్ డిలీట్ చేయడాన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ సంపత్ రాజు గారు. నమస్తే సార్. సార్, ఈ మెడికల్ కాలేజీల గొడవ ఏంటో ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది సార్. జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన వాటిని ప్రైవేటీకరణ చేస్తున్నారని వైసీపీ విమర్శించడమే కాకుండా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు కూడా పెడుతుంది. వాళ్ళు కట్టినటువంటి పునాదుల దగ్గరికి వెళ్ళి లేదంటే బిల్డింగ్స్ దగ్గరికి వెళ్ళి పంచుకుంటున్నారు సార్. ఈ నేపథ్యంలోనే ఒక మాజీ మంత్రి ఒక పోస్ట్ షేర్ చేసి మా హయాంలో వచ్చినటువంటి వీటిని అన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేస్తున్నారంటూ ఆ పోస్ట్కి రాసి తర్వాత మళ్ళీ పోస్ట్ని డిలీట్ చేయడాన్ని ఏ విధంగా చూడాలంటారు? అసలు మరి మీరు నిజంగానే ప్రైవేటీకరణ చేస్తున్నారా ఏంటి? అంటే ఇక్కడ ఏంటంటే అమ్మ, గత ప్రభుత్వం హయాంలో దాదాపు 17 ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చినాయి. దాదాపు దాని తగ్గట్టుగా ఒక 8,000 కోట్ల రూపాయలు డబ్బులు కూడా గ్రాంటింగ్ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రజల మీద ఎలాంటి భావన అంటే ఏదో రకంగా హింస పెట్టాలి, హింసించాలి, వీళ్ళని అరాచకం చేయాలి. ఆయన ఎందుకుందో ఆ భావన అర్థం కాదు. గతంలో ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఆయన చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులను వేధించాడు, దాని తర్వాత నిరుద్యోగుల్ని ఉద్యోగాలు లేకుండా చేశాడు, ఇండస్ట్రీస్ని తరిమేశాడు, గంజాయి అలవాటు చేశాడు, తాగుబోతుల్ని ఘోరంగా అయిన పరిస్థితుల్లో ఏదైనా మద్యం కష్టపడి కూలి పని చేసిపోయేవాడిని మద్యం మీద అటా హింసించడం స్టార్ట్ చేశాడు. రాజధాని లేకుండా చేశాడు, పోలవరం లేకుండా చేశాడు, మంచి రోడ్లలో పోయేదానికి లేకుండా రోడ్డు మీద గతుకులు కూడా పొడిచే పరిస్థితి లేదు. అంటే ప్రజల మీద అతను ఒక మంచి అభిప్రాయం లేకుండా హింసించాలనే కార్యక్రమం చూస్తూ వచ్చాడు. అదేవిధంగా మెడికల్ కాలేజ్ గ్రాంట్ అయినని చెప్పుకుంటున్నారే కానీ దాదాపు అక్కడ ఉన్న నిధులు కూడా వెచ్చించిన దాఖలాలు లేవు. 430 కోట్లు మాత్రమే ఇన్వెస్ట్ చేయడం జరిగింది, ఖర్చు పెట్టడం. ఒక మెడికల్ కాలేజ్ అంటే 4 గోడలు కట్టేసి స్లాబ్ వేసి పెడితే కాదమ్మా. దానిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, రిక్రూట్మెంట్ కావాలి, దాని తర్వాత ఇవన్నీ కావాలి, సర్కమ్స్టాన్సెస్ అన్నీ అనుకూలించాలి. ఏం లేకుండా ఏదో నామినల్గా అట్టేసేసి శిలాపలకం వేసేసి భూమిని లోడేసి కొద్దిగా పిల్లర్స్ వేసేసి అలా వదిలేశాడు ఆయన. దాన్ని వాళ్ళు ఏం చేశారంటే ఏదైతే ఎవరికైనా కార్యక్రమం కట్టాలంటే ఒక ఆఫీస్ పెట్టుకుంటారు. ఆఫీస్ మాత్రం ముందున్న బోర్డుని, ఉదాహరణకి మార్కాపురం మెడికల్ కాలేజ్ అనుకుందాం, దాని మార్కాపురం వెనకాల ఉన్న బోర్డు పెట్టేసి ఏదో మేము కట్టేసాం చేసేసాం అని చెప్పి ఏదో ప్రగల్భాలు పలుకుతున్నారు. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం పెద్దలు కానీ మంత్రులు కానీ అక్కడ స్పాట్కి వెళ్ళి డ్రోన్ కెమెరాలతో అంతా షూట్ చేసి మొత్తం ఓపెన్గా ప్రజలకు పెట్టేటప్పటికే తట్టుకోలేకపోయారు. 2, గతంలో ఏదైతే మీరు చెప్పిన ఒక మంత్రి ఆయన సెల్ఫీ తీసుకున్నారు, ఇదేదో కాలేజ్ మీద చేసాం చెందాం, అది ఆయన తీసుకుంది 3 ఏళ్ల క్రితం, అప్పటి నుంచి ఇప్పటికి అట్టే ఉండింది. సో ఈరోజు మళ్ళీ ఆ ఫోటో ఏందో ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటో అది కావాలో బయటికి తీసుకొచ్చి మళ్ళీ అది పోస్ట్ చేసేటప్పటికే ఇవన్నీ మేము కట్టామని చూపించుకునేదానికి దాని మీద మళ్ళీ విమర్శ వచ్చేటప్పుడు క్లోజ్ చేశాడు. ఇక్కడ ఏమంటానంటే అమ్మా, మెడికల్ కాలేజీలు పీపీ పద్ధతిలో ఎందుకు ఇస్తున్నారు? సో వాళ్ళు మాట్లాడేదానికి వదిలేద్దాం. దాదాపు కొన్ని కాలేజెస్ ఎంతో కొంత చేశారు. ఎంతవరకు అంటే 4 గోడలు కట్టారు, స్లాబ్ వేశారు, దాంతో మెడికల్ కాలేజ్ కాదు. మెడికల్ కాలేజ్ అంటే గోడల బిల్డింగ్లు కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్స్ట్రుమెంటేషన్ చాలా ఉంది అదంతా. సో వీటికి మనము ఏదైతే గోడలు కట్టి స్లాబ్లు వేసే 20% అయితే 80% ఇన్వెస్ట్మెంట్ దాని మీద ఉంటుంది. కాబట్టి అవేం చేయకుండా మేము ఏదో చేసాం చెందామని జనాభాను మభ్యపెట్టేదానికి తప్పితే దేనికి పనికిరావు. 2 పీపీ పద్ధతిలో మాట్లాడుతున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపు ప్రతి జీజీహెచ్ అంటే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఏదైతే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఉంటాయో ఆ హాస్పిటల్స్ మేనేజ్మెంట్ మొత్తం ప్రైవేటీకరణ చేసేయడం జరిగిందమ్మా. ఎలా అంటే శానిటేషన్ విభాగం ఉంది, శానిటేషన్ విభాగం ఒక ప్రైవేట్ సంస్థకి ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు వచ్చి. అదేవిధంగా అందులో సెక్యూరిటీ విభాగం కూడా ప్రైవేట్ సంస్థకి ఇచ్చాడు. అందులో మళ్ళీ మీకు
ఈ ఎలుకలు, బొద్దింకలు, పాములు ఇలాంటివి రాకుండా, ఏవి రాకుండా, అంటే దోమలు కూడా ఉండకూడదనే ఉద్దేశంతో ఇలాంటి వాటికి మళ్ళీ ఏం చేశారంటే ఒక సంస్థకి ఇవ్వడం జరిగింది. అంటే ప్రతి ఒక మెడికల్ కాలేజ్కి దాదాపు 2 కోట్ల రూపాయలు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు. అంటే ప్రైవేటైజేషన్ చేసేయడం కాదు ఇది. సో మేనేజ్మెంట్ ఎప్పుడైతే జరుగుతుందో, ఇప్పుడు మనం గవర్నమెంట్ హాస్పిటల్స్కి 2014 తర్వాత మీరు కానీ వెళ్ళినట్లయితే, అయితే ఇప్పటికి కూడా స్మెల్ రాదు, గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నామని ఫీలింగ్ లేదు. సో మంచి డాక్టర్లు ఉన్నారు, మంచి నర్సింగ్ ఉంది. కాకపోతే అక్కడున్న పరిసర ప్రాంతాలు శుభ్రత లేకపోయిన దానివల్ల, సెక్యూరిటీ లేకపోయిన దానివల్ల, లేకపోతే బొద్దింకలు లేకపోతే దుప్పట్లు సరిగ్గా లేవు, ఇవన్నీ చేసిన దానివల్ల అవన్నీ బాగుంటే జనం వస్తారు, మంచిగా చూపించుకుంటారు, పేద ప్రజలు ఎక్కువ వస్తారు, లేకపోతే అణగారిన వర్గాల వాళ్ళు వస్తారని ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే తీసుకొచ్చారో అవి చేశారు. అదేవిధంగా పీపీఈ పద్ధతులు అంటే ఈరోజు ఎయిర్పోర్ట్లు ఎలా ఉన్నాయి, మన ఈరోజు నేషనల్ హైవేలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అంతా ప్రైవేటు పబ్లిక్ భాగస్వామ్యంతో చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో చేస్తున్నాడు తప్ప అంతమించి ఏం లేదు. 2 చాలా స్పష్టంగా గవర్నమెంట్ గైడ్లైన్స్ ఇచ్చింది. ఇది గవర్నమెంట్ కాలేజే. పీపీఈ పద్ధతులు అంటే ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేయడం కాదు, ధారాదత్తం చేయట్లే. ఇక్కడ ఓన్లీ మేనేజ్మెంట్ మాత్రమే ఇస్తున్నారు. ఇందులో నీకు కొంత భాగం గవర్నమెంట్కి రెవెన్యూ వస్తుంది. సో పేద విద్యార్థులు ఏదైతే 15,000కి ఒక డాక్టర్ చదువుకుంటున్నాడో, కొంత మళ్ళీ మనకు వచ్చినట్లయితే పేదవాడి మీద ఖర్చు పెట్టేదానికి ఉపయోగపడుతుంది. సో హాస్పిటల్ కానీ కాలేజ్ కానీ డెవలప్ అవుతుంది అనే ఉద్దేశంతో చేశాడు. 2 దానికి మళ్ళీ ఆయన కొన్ని సూత్రాలు చెప్పాడు. ఇవి ఒక ట్రస్ట్కి సంబంధించిన వాళ్ళకి ఇస్తాము, దానిలో సంపాదించిన రూపాయి మళ్ళీ దానికే ఖర్చు పెట్టాలి, కానీ ఎవరు వ్యక్తిగతంగా తీసుకునేదానికి లేదు అని చెప్పడం జరిగింది. 2 ఇంకా తీసుకునేదానికి లేదు అన్నప్పుడు ఇంకెందుకు ఉంటుంది. ఇంకా రెండోది ఏంటంటే, ఏ డైరెక్టర్ అయినా కూడా ఏ సంస్థ ఇన్వెస్ట్ చేసినా, వ్యక్తిగతంగా ఇన్వెస్ట్ చేసినా వాళ్ళు మళ్ళీ ఏంటంటే మనకి దీనిలో ఇన్కమ్ ట్యాక్స్ ఎస్ఎస్సికి వచ్చేటప్పటికే దానిలో ఏం లేకుండా వచ్చేటట్టుగా కొన్ని ప్రతిపాదనలు తీసుకొచ్చి ఆ కాలేజీ డెవలప్ అవ్వాలి, బాగా జరగాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది. ఏదైనా మంచి నిర్ణయం తీసుకుంటే స్వాగతించాల్సిందల్లా పోయేసి మేము అదే బాటలో ఉంటాం, మేము విధ్వంసాలు చేస్తాం, మేము ఏం చేయని, అరాచకాలు చేస్తాం, ఒక్క రాయి పెట్టినేము, ఒక్క సమస్య కట్టినేము అనే పరిస్థితులు వాళ్ళు ఉన్నారు. కాబట్టి అవన్నీ కరెక్ట్ కాదు. మేము 17 మెడికల్ కాలేజెస్ రాష్ట్రానికి తీసుకొచ్చాం, చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రిగా చేస్తున్నారు, ఒక్కటి కూడా తీసుకురాలేదని చెప్పి సాక్షిలో కథనాలు కానివ్వండి, లేదంటే కొందరు నేతల ప్రెస్ మీట్లు కానివ్వండి, ఏ విధంగా చూడాలంటారు? అమ్మ, చంద్రబాబు నాయుడు గారు 1995 నుంచి ఆయన అప్పుడున్న 9 ఏళ్ళు, 2014 నుంచి 2019 వరకు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో ఆ 14 సంవత్సరాలు 22 మెడికల్ కాలేజీ రాష్ట్రంలో రావడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు తేకపోవడం ఏంది? 22 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు. ఎన్ని ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకొచ్చారు? ఈరోజు ఎంతమంది విద్యార్థులు ఈరోజు ఇంజనీర్లు అవుతున్నారు? ఇవన్నీ పీపీఈ పద్ధతిలో వచ్చినవే కదా. అదేవిధంగా తీసుకొస్తున్నారు. వాళ్ళు ఏదో మాట్లాడేదానికి కరెక్ట్ కాదమ్మా. సార్, జగన్మోహన్ రెడ్డి ఇటీవల ప్రెస్ మీట్లో మేము చేసింది ఎక్కువ, చెప్పుకునేది తక్కువ అని చెప్తున్నారు. కానీ కొందరు రాజకీయ విశ్లేషకులు ఇది టీడీపీకి వర్తిస్తుంది, అసలు వాళ్ళు చేసింది చెప్పుకోలేకే ప్రజల్లో 2019లో ఓడిపోవడం కానివ్వండి, ఇప్పుడు ఇంత విమర్శలు వస్తున్నా, మెడికల్ కాలేజెస్ పైన ఇన్ని విమర్శలు వస్తున్నా దాన్ని కూడా సమర్థవంతంగా ఎదుర్కోవట్లేదు అని చెప్పి కొందరు చెప్తున్నారు. మీరేం చెప్తారు? అమ్మా, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నేను చేసింది ఎక్కువ అనే మాట పక్కన పెట్టేద్దాం. ఏం చేసాడని కానీ చెప్పగలిగితే దాని మీద మనం మాట్లాడచ్చమ్మా. అంటే ఆయన చేసింది ఎక్కువే. ఎందుకంటే కొన్ని వేల మందిని చంపేశాడు మద్యం మీద, కొన్ని వేల మంది ఉద్యోగస్తులను కొట్టించాడు, చాలామంది నిరుద్యోగులు తీసుకుపోయి 5,000 రూపాయలు అంటే 50 ఏళ్ళకి చెత్త మీద డబ్బులు ఇచ్చేసి వాలంటీర్లుగా చేసేసి ఇంజనీర్లు సైతం గందరగోళం చేసే పరిస్థితి చూసాం. కాబట్టి ఆయన ఏం చేశాడు? తాగుబోతున్న డబ్బులు తీసుకొచ్చాడు, అదే మున్సిపల్ ప్రాపర్టీస్, రెవెన్యూ ప్రాపర్టీస్ అమ్మి డబ్బులు తీసుకొచ్చింది. ఏం చేశాడు ఈ రాష్ట్రానికి? ఈ రాష్ట్రానికి ఆయన అంటూ చేసింది ఏమీ లేదు, శూన్యం తప్ప ఏం చేయలేదు. ఈ రాష్ట్రానికి ఆయన చేసింది ఏమన్నా ఉందంటే గంజాయి ఆంధ్రప్రదేశ్ చేశాడు, విధ్వంసం ఆంధ్రప్రదేశ్ చేశాడు, అవినీతి ఆంధ్రప్రదేశ్ చేశాడు, అరాచక ఆంధ్రప్రదేశ్ చేశాడు తప్ప ఏం లేదు. 2 తెలుగుదేశం పార్టీ ఏం చేసిందని జనాభాకి తెలుసమ్మా. కాకపోతే గతంలో అతనికి ఎందుకు అవకాశం ఇచ్చారంటే, ఒక్కసారి మాకు అవకాశం ఇచ్చి చూడండి, మేము అద్భుతాలు చేస్తామని చెప్తే ఒక యువకుడు ఏదో అడుగుతున్నాడని చెప్పేసి చూడడం మాత్రం జరిగింది. ఆయన విధ్వంసాలు చూసిన తర్వాత మరి ఆయనకి ఇచ్చిన మ్యాండేట్ చూసాం కదా. ఎప్పుడు ప్రతిపక్షం ఇంత ఘోరమైన స్థితిలో కూర్చోబెట్టలేదు. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ భాష మాట్లాడుతూ ఇదే విధంగా మాట్లాడితే ఈసారి 0 వసద్ది తప్ప ఆ ఒకటి కూడా రాదని చెప్పి మాత్రం జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాలి. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి హయాంలో తెచ్చుకుంటున్న మెడికల్ కాలేజెస్ 17 మెడికల్ కాలేజెస్ ఏవైతే తీసుకొచ్చామో దాని మీద పోస్టులు దిగి మళ్ళీ ఆ పోస్టులు డిలీట్ చేయడంతో ఆ మంత్రి అవాస్ పాలయ్యారని చెప్పి సంపత్ రాజు గారు చెప్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా.